అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఈవెన్ జనసేన పార్టీ కూడా ప్రకటించారు. జనసేన పార్టీ ఒకే ఒక్క పాలకొండ నియోజకవర్గం ఒక్కటే ఇంకా ప్రకటించాల్సి ఉంది. మిగిలినవన్నీ కూడా అనౌన్స్ చేశారు. ఈరోజు రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చారు. యనమల భాస్కర్రావు గారి ప్లేస్ నుంచి శ్రీధర్ గారికి అనౌన్స్ చేశారు. సో తెలుగుదేశం పార్టీలో కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో కూడా ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థులను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు, నాకు ఉన్న సమాచారం ప్రకారం ఒక 6 నియోజకవర్గాల్లో అభ్యర్థి మార్పు కోసం ప్రస్తుతానికి ఇంటర్నల్గా సర్వేలు జరుగుతున్నాయి. అవి ఈ 15-16 తేదీల్లోగా, అంటే నెక్స్ట్ 10 డేస్లో జరుగుతాయి అనేది రాజకీయ వర్గాల ద్వారా ఉన్న సమాచారం. అయితే ఇది చాలా సెన్సిటివ్ వ్యవహారం. నేను 6 నియోజకవర్గాలు పేర్లు చెప్పొచ్చా లేదా అనేది ఆలోచిస్తున్నా. మేబీ మీకు తెలుసు, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఒకటి, ఎస్కోట, అలాగే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎస్కోట నిన్న గొంప కృష్ణ గారిని చంద్రబాబు గారు పిలిపించి మాట్లాడారు. ఆయన ఇండిపెండెంట్గా వేయడానికి రెడీ అవుతున్నారు. లేదు, లలితమ్మ గారు ఇదే చివరి అవకాశం, ఆమె ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో పార్టీలో సీరియస్గా సిన్సియర్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇద్దామని అన్నప్పటికీ గొంప కృష్ణ గారు లేదండి, అక్కడ పార్టీ అవసరంలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను, పార్టీ మీరు వెళ్ళమంటేనే నేను వెళ్ళాను, చాలా ఖర్చు పెట్టాను, క్యాడర్కి నేనే అండగా ఉన్నాను, క్యాడర్ కూడా నాతోనే ఉన్నారు, కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి కృష్ణ గారు గట్టిగానే అడిగారు. కానీ అతన్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు చేశారంట. కానీ అతనైతే ఒప్పుకోలేదు, ఇండిపెండెంట్గా వేయడానికి రెడీ అవుతున్నారు. ఈవెన్ మొన్న సండే కూడా మీటింగ్ పెడితే మోర్ దాన్ 20,000 పీపుల్ వచ్చారు ఆ ర్యాలీకి, ఆ మీటింగ్కి. సో ఎస్కోటలో ఈ గందరగోళం ఉంది. నిజంగా ఎస్కోటలో కనుక కృష్ణ గారు ఇండిపెండెంట్గా వేస్తే టీడీపీకి నష్టమే, అంటే లలితమ్మ గారికి నష్టమే, అట్ ద సేమ్ టైం కృష్ణ గారికి నష్టమే, ఇద్దరు నష్టపోతారు. అంతిమంగా వైసీపీ లబ్ధి పొందుద్ది అక్కడ. సో అది టీడీపీ పెద్దలకు బాగా తెలుసు. అలాగే శ్రీకాకుళంలో కూడా అదే పరిస్థితి. గుండా లక్ష్మీదేవి గారు ఆ అప్పల సూర్యనారాయణ వాళ్ళ ఫ్యామిలీ ఊరుకోవట్లేదు. దశాబ్దాల తరపున మేము ఉన్నాము, మాకు మొక్కడం ఏంటి అనేది. అక్కడేమో రివర్స్, అక్కడేమో కొత్త వ్యక్తికి సీట్ ఇచ్చారు, ఎస్కోట్లోనేమో కొత్త వ్యక్తికి ఇవ్వకుండా పాతామికి ఇచ్చారు. సో అక్కడ రివర్స్ కొట్టింది, ఇక్కడ రివర్స్ కొట్టింది. అక్కడ పరిస్థితులు అక్కడ ఉన్నాయి, ఇక్కడ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 నియోజకవర్గాలు ఉన్నాయి ఓవరాల్గా అభ్యర్థిని మార్చాలి అనే డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కందుకూరు నియోజకవర్గం ఉంది, ఇంటూరు నాగేశ్వరరావు గారికి సీట్ ఇచ్చారు. ఇంటూరు రాజేష్ ఇండిపెండెంట్గా వేస్తానని ఆయన ఇంటింటికి రాజేష్ అనే పేరుతో తిరుగుతున్నాడు. ఆయన మేబీ అక్కడ వాళ్ళిద్దరికీ కూడా ఇవ్వకూడదు అని నిన్న పోతుల రామారావు గారు చంద్రబాబు గారిని కలిశారంట. మొన్న మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు గారు, మరోవైపు దివిశివరాం గారు కూడా పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారంట, వద్దు మార్చండి అని. సో కందుకూరు విషయంలో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కొన్ని ఫిర్యాదులు అవి వెళ్తున్నాయి. ఆ నియోజకవర్గం నేను మారుస్తారు అని చెప్పట్లేదు, కానీ కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మేబీ నాగేశ్వరరావు గారిని పిలిచి అందరినీ కలుపుకొని వెళ్ళు, ఎందుకు ఈ అనవసర వివాదాలు అని చెప్పి ఆ నియోజకవర్గ స్థాయి ఇక్కడ ఒకటి టీడీపీ, నేనైతే పార్టీనే తప్పుపడతా. ఇటువంటి గ్రూపులు ఉన్నప్పుడు, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు నియోజకవర్గ స్థాయిలో పట్టున్న నాయకుల్ని అందరినీ ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడి అప్పుడు అనౌన్స్ చేయకుండా ఏకపక్షంగా అనౌన్స్ చేశారు కొన్ని నియోజకవర్గాల్లో. అందుకే తేడా కొడుతున్నాయి. తంబలపల్లి నియోజకవర్గం కూడా అదే పరిస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రీసర్వే చేయిస్తోంది. అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది అనేది చంద్రబాబు గారి టీం ఒకటి వేసి ఎక్కడెక్కడ అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉంది, ఒకవేళ మారిస్తే ఈ పాత అభ్యర్థుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఉంటారా, వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారా, లేదు ఒకవేళ మార్చకుండా ఉంటే రెబల్స్ బెడదేమన్నా తప్పుద్దా, ఇలా అలాగే అనంతపురం అర్బన్ సీటు విషయంలో, అనంతపురం అర్బన్ కూడా అంతే, ప్రభాకర్ చౌదరి గారిని కాదని ఆయనకి ఇచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట. సో ఈ ఇష్యూ సెట్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఒక 10 నియోజకవర్గాల వరకు పర్లేదు, సాఫీగా వెళ్ళిపోద్ది. ఒకవేళ సెట్ చేయకపోతే మాత్రం, ఇంటర్నల్ ఇష్యూస్ సెట్ చేసుకోలేకపోతే రెబల్స్గా పోటీ చేస్తే, మనం ఇప్పుడు చెప్పిన ఈ నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా వాళ్ళు రెబల్స్గా పోటీ చేస్తే వాళ్ళు చీల్చేయి తెలుగుదేశం పార్టీ ఓట్లే. సో అక్కడ పార్టీ గెలవాల్సిన అవకాశం ఉన్నప్పటికీ ఓడిపోయి పువ్వుల్లో పెట్టి వైసీపీ చేతుల్లో ఆ సీటు పెట్టినట్టు ఉంటుంది. సో అదే ఇప్పుడు టీడీపీ భయం కూడా అంతే. ఈవెన్ నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేనకి ఇచ్చారు, బంగారాజు గారికి భీములు ఇస్తారు అనుకుంటే ఆయనకు భీములు ఇవ్వాల. సో ఇప్పుడు ఆయన నెల్లిమర్లలో ఇండిపెండెంట్గా వేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. సో దీని వెనక చంద్రబాబు గారి టీం కూడా కసరత్తు చేస్తోంది. ఆ నాయకులతో మాట్లాడుతున్నారు, సర్వేలు చేస్తున్నారు, బుజ్జగిస్తున్నారు, బతిమలాడుతున్నారు, మీకు ఆ పదవి ఇస్తా, ఈ పదవి ఇస్తా అంటున్నారు. సో రకరకాల చర్చలు అయితే ఉన్నారు. ఏం జరుగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ.